ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంతోనే రామంతపూర్ ఘటనలో 5గురు మరణించారని ఫైర్ అయ్యారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక బీజేపీ నేతలతో కలిసి రామంతపూర్ ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించారు రామచంద్రరావు. వచ్చే వినాయక చవితి అయినా అధికారులు జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. అనంతపూర్లో జరిగినటువంటి ఈ కృష్ణాష్టమికి సంబంధించినటువంటి ర్యాలీలో ఒక రథం మీద కరెంటు వైర్ పడి అందులో 5గురు అప్పటికప్పటికి మరణించడం, తర్వాత 2 హాస్పిటల్లో మరణించడం అనేది చాలా విషాదమైన సంఘటన. పండుగ సమయంలో చేరుకోవడం జరిగింది. మళ్ళీ రానున్న రోజుల్లో మనకు వినాయక చవితి రాబోతూ ఉంది. మళ్ళీ అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం అని చెప్పి వానాకాలం మొదలైనప్పటి నుంచి అంటూ ఉన్నాం. మా నేతలు అదేవిధంగా కొన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వానికి కోరుతూ ఉన్నాం. వానాకాలం వచ్చింది, కొంచెం ప్రజల్ని కాపాడుతున్న బాధ్యత ప్రభుత్వానికి. కానీ ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏది ఉందో అది ప్యూర్గా ప్రభుత్వం నిర్లక్ష్యం. ఎందుకంటే వైర్లు వానాకాలం అది కింద పడి నీళ్ళలో పడి పిల్లలు ఆడుకుంటుంటే కానీ జనం పోతుంటే కానీ ఇటువంటి పోల్ మీద తగులుతుంది కానీ ఇవన్నీ చాలా జరుగున్నాయి. ఈ గతంలో కూడా జరిగినాయి ఇటువంటివి. కానీ ఒకేసారి ఇంత పెద్ద జరిగినటువంటి ఒక ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఇది కేవలం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఈ మరణాలు కేవలం ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం అని జరిగినాయి. ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఎల్ఎస్సీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్ కావచ్చు. దీన్ని భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది కాబట్టి కాంపన్సేషన్ కూడా ఏదో 5 లక్షలు ఇచ్చి సరిపోతుంది కాదు, కనీసం మినిమం 50 లక్షలు ఇవ్వాలి. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అబ్బాయి చనిపోయారు కాబట్టి యంగ్స్టర్స్ కాబట్టి వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. ఎందుకంటే అందరూ కూడా యంగ్స్టర్స్, వాళ్ళ మీద కుటుంబం ఆధారం ఉన్నటువంటి ఒక ఫ్యామిలీకి అయితే ఒకటే కొడుకు పాపం. సో ఈ యొక్క నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ చాలా ఈ యొక్క పిల్లల మరణం పడ్డ విషాదం మా కండోలెన్స్తో పాటు ప్రభుత్వాన్ని కూడా ఈ నిర్లక్ష్యాన్ని వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జరగకుండా చూడాల్సిందిగా బాధ్యత వహించాలి.